ఈరోజు మన అనంతపురం జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యం మన మహోన్నత వ్యక్తి అయిన బాబు జగజ్జీవన్ రామ్ జయంతి వేడుకలు ఘనంగా జరుపుకుంటున్నాం. ఈయన 1908లో బీహార్ రాష్ట్రంలో జన్మించి దళిత కుటుంబంలో జన్మించి మహోన్నత వ్యక్తిగా పేరుగాంచిన వ్యక్తి మన జగజ్జీవన్ రామ్ గారు. ఈయన 1936 నుండి 1976 వరకు కూడా దాదాపు 50 సంవత్సరాలు పార్లమెంటు సభ్యుడిగా రికార్డు స్థాయిలో కొనసాగిన దళిత గొప్ప నాయకుడు ఎవరైనంటే బాబు జగజ్జీవన్ రామ్ గారు. ఈయన దాదాపు అంటే ఒక కార్మిక శాఖ మంత్రిగా, వ్యవసాయ శాఖ మంత్రిగా, రక్షణ శాఖ మంత్రిగా, ఉప ప్రధానమంత్రిగా పదవులు అభినందించిన వ్యక్తి ఎవరన్నా ఉన్నారంటే జగజ్జీవన్ రామ్ గారు. ఈయన కార్మిక శాఖ మంత్రిగా పనిచేసేటప్పుడు ప్రభుత్వ ఉద్యోగాల కోసం అనేక చట్టాలను ఈసీఐసి ఈరోజు వాళ్ళ ప్రభుత్వ ఉద్యోగాలకు ఆరోగ్య బీమా ఇలాంటి అనేక సంస్కరణలు తెచ్చిన గొప్ప సంఘ సంస్కర్త అని కూడా ఈరోజు మనం కొనేయాడు తప్పదు. తర్వాత స్వతంత్ర సమరయోధుడు కూడా. ఈయన దళిత కుటుంబంలో పుట్టిన ఇంత మేధావి అఖండ భారతదేశంలోనే ఉప ప్రధానమంత్రిగా చేసిన ఏకైక దళిత నాయకుడు మన జగజ్జీవన్ రామ్ గారు. ఇంత భారతదేశంలో దళితులు మేధావులుగా పుట్టితే ఈరోజు మన ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత ఏ దళితులను అక్రమ కేసులు, దౌర్జన్యాలు, భూములు లాక్కోవడం, తర్వాత మానభంగాలు ఇలాంటి ఎన్నో నీచ రాజకీయాలు చేస్తున్న ఈ కూటమి పెద్దలు గుర్తించుకోవాలి. ఇంత గొప్ప మేధావులు పుట్టిన ఈ భారతదేశంలో ఈరోజు దళితులు అంటే చాలా చులకనగా చూస్తున్నాడు ఈ చంద్రబాబు నాయుడు గారు. అయ్యా చంద్రబాబు నాయుడు గారు, ఈరోజు ఈ దళితులకు ఇచ్చిన హామీల పథకాలన్నీ ఏమైనాయి? గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు దాదాపు దళితుల కోసమే 70,000 కోట్లు ఖర్చు చేసిన ఏకైక ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారంటే అది జగన్మోహన్ రెడ్డి గారు. ఈరోజు చెప్తున్నాం, ఖచ్చితంగా మీ రెడ్ బుక్ రాజ్యాంగాన్ని పక్కన పెట్టి దళితులకు ఏమైతే హామీలు ఇచ్చారో అవన్నీ ఖచ్చితంగా నెరవేర్చాలని ఈరోజు తెలియజేస్తా ఉన్నాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో బాబు జగజ్జీవన్ రామ్ గారి జయంతి కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. గొప్ప స్వాతంత్ర సమరయోధుడు, అలాగే గొప్ప సంఘ సంస్కర్త అయినటువంటి బాబు జగజ్జీవన్ రామ్ గారు ఈ సమాజంలో ఉన్నటువంటి అణగారిన వర్గాల వారికి, అట్టడుగు వర్గాల వారికి సమాన అవకాశాలు రావాలి, సమాన హక్కులు కలిగించాలని పోరాడారు. ఆ రోజుల్లోనే బాబు జగజ్జీవన్ రామ్ గారు చదువుకున్నటువంటి రోజుల్లోనే హిందూ పానీ, ముస్లిం పానీ అని పాఠశాలల్లో 2 పానీ కుండలు ఏర్పాటు చేశారు. ఆయన హిందూ పానీలో వాటర్ తాగడం వల్ల ఆయనని అక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఒక కుల వివక్షకు గురి కావడం వల్ల ఆయన ఆ కుండను పగలగొట్టిన తర్వాత ఒక కుండలోనే నీరు తాగేలాగా ఆయన చేశారు. ఆ రోజుల్లోనే ఇటువంటి వివక్షత జరుగుతూ ఉంది, రానున్న రోజుల్లో కూడా ఇంకా ఎక్కువ జరుగుతుందని ఆయన ఉద్దేశించి అణగారిన వర్గాల వారి కోసం ఎంతగానో పోరాడారు. అటువంటి మహనీయులను అందరూ కూడా ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలని కోరుకుంటా ఉన్నాను. అలాగే కూడా 27 సంవత్సరాలకి కూడా ఆయన శాసన మండలి సభ్యునిగా పనిచేశారు, ఎంపీగా పనిచేశారు, మంత్రిగా కూడా పనిచేసి అణగారిన వర్గాల వారికి న్యాయం జరగాలని పోరాడారు. అటువంటి మహనీయుల ఆశయాలకు అనుగుణంగా కూడా మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పనిచేసి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీలకు రాజకీయంగా అవకాశం కల్పించారు, సంక్షేమ పథకాలు అందించారు, ప్రతి ఒక్కరికి కూడా న్యాయం జరగాలని పోరాటం చేశారు మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. ఇప్పుడున్నటువంటి కూటమి ప్రభుత్వ నాయకులు ఇటువంటి మహనీయుల ఆశయాలను తుంగలో తొక్కుతా ఉన్నారు. అలాగే కూడా ఎస్సీ, ఎస్టీ, బీసీల పైన దాడులకు పాల్పడుతూ ఉన్నారు, డైవర్షన్ పాలిటిక్స్ చేస్తూ ఉన్నారు. ఇప్పటికైనా కూడా బుద్ధి తెచ్చుకొని అభివృద్ధి, సంక్షేమం పైన దృష్టి సారించి పరిపాలన చేయాలని కూడా ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం.